రెస్టారెంట్‌లో తినేవాడిని. అరే! నేను నాకు ఆఫీస్ ఉంది. పోవాలి. నేను వర్క్ చేసుకోవాలి. ఆఫీస్ లేదన్నప్పుడు ఆఫీస్ కాడికి పోండి. ఆఫీసర్ ఇన్‌స్ట్రక్షన్స్ అండి. ఆ! ఆఫీసర్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాదు నాది నా పని నేను నాకు ఇప్పుడు గ్రీవెన్స్ ఉంటది పబ్లిక్‌ది. నేను పోవాలి కదా! ఇప్పుడు ఆ కార్యక్రమం ఉంటది. మధ్యాహ్నం ఇప్పుడెందుకు హడావిడి చేస్తున్నావు? ఆ! ఈ 2 పాసిబిలిటీస్ అండి. పైనుంచి వచ్చినాయి. ఇప్పుడు నేనేమంటున్నా, ఏంటంటే మీకు పై మీకు ఫ్లెక్సిబిలిటీగా మీకు పై వాళ్ళు ఉండొచ్చు. నాకెవరు పై లేదు లేదు. లేరు. మీ ఫ్లెక్సిబిలిటీగా హ్మ్. మీకు ఇట్లా హౌస్ అరెస్ట్ మీతో పాటుగా అంటే ఓకే. అంటే మీరు ఇక్కడే ఉంటారు అంటే ఓకే. నేను ఇక్కడే ఉంటాను. ఓకే. లేదు నేనేమంటున్నా మీది కమ్యూనిటీలో ఉంటే నేను ఒప్పుకోను. కమ్యూనిటీ బయట ఉండండి. ఈ కమ్యూనిటీలో ఉంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే మిగతా నాతో పాటు చాలా మంది ఫ్లాటోళ్ళు ఉన్నారు. ఎవరికి ఇబ్బంది కలిగిస్తారు. నేనేమంటున్నా మీరిక్కడ చిన్న చిన్న పిల్లలు ఉంటారు. వాళ్ళు ఇక్కడికి వచ్చినారు అని అంటారు. కాబట్టి మీరు బయటికెళ్ళిపోయి ఉండండి. నేను పోవాలనుకున్నప్పుడు నేనే వస్తా బాధపడతా. నేను మీ ఆదేశాల మేరకు ఉండడం, పోవడం గాదు. నేను పోవాలనుకుంటే నేనే వస్తా. నేను పబ్లిక్‌ని కలిసేదుంటది. మీరెట్లా జెప్తారది? వీళ్ళకి సిట్యుయేషన్ బాలేదు కదండీ. సిట్యుయేషన్ బాలేదు. మిమ్మల్ని చూసి కూడా ప్రొవోక్ అయితారు కదా! నేను ఎమోషన్ అయితారు. ప్రొవోక్ చేసే మనిషిని కాదు. మేము నేనేమంటున్నా నేనిప్పుడు ఆఫీస్‌కి పోవాలి. నా ఆఫీస్‌కి పోవడానికి ఇతను ఆఫీస్‌కి పోవద్దని ఏదైనా అధికారి ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చిండా? ప్రివెంటివ్ కస్టడీ అనా? ఏమన్నా జరుగుతది అన్నది ఛీ! 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 నిన్న చూసారు మీరక్కడ గాంధీ దగ్గర కూడా. ఇప్పుడు నిన్నటి ఎమోషన్ ఇవాళ ఉంటది సీఏ గారు. నిన్నటి ఎమోషన్ ఇవాళ ఉండదు. వాళ్ళందరం బాధలో ఉన్నాము. ఖచ్చితంగా. బాధలో మీరు ఖచ్చితంగా ఉన్నారు. అట్లేం లేదండి. అందరం బాధలో ఉన్నాము. మేము నేను లా అండ్ ఆర్డర్‌కి ఇబ్బంది కల్పించేంత దుర్మార్గమైన రాజకీయ నాయకుడిని కాదు. నేను చెప్తా నిన్న మీ అడిషనల్ డీసీపీ గారు సార్ వీఆర్ వెరీ కోఆపరేటింగ్ అని చెప్పినాము. వాళ్ళు చెప్తే మీరు వాళ్ళు స్టేషన్‌కి తీసుకపోతే పోయినాము. వాళ్ళది మేమిన్నాం. మాది వాళ్ళిన్నారు. ఇక్కడ ఇష్యూ ఏం లేదు. నా బాధ్యత ఏంది? నా నా ఆఫీస్‌కి పోయి నేను వర్క్ చేసుకోవడం. ఆఫీస్ కాడ ఉండండి. నేనే వస్తా కూర్చుంటాను. ఆడ కూర్చోండి. ఈ కమ్యూనిటీలో ఉండడం అనేది కరెక్ట్ కాదు. కమ్యూనిటీలో ఎవరికీ ఇబ్బంది అని కలిగించదు. నేనేమంటున్నా, నేను మా వల్ల ఎవరికీ ఇబ్బంది జరగదు. కానీ ఈ కమ్యూనిటీలో మిగతా వాళ్ళు ఉంటారు. వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. మీరు పోయి గేట్ బయట ఉండండి. ఒకవేళ నేను పోవాలనుకున్నప్పుడు రాజుగారు నేను పోవాలనుకుంటున్నాను. ఇదే నా పరిస్థితి అని చెప్తాను నేను పోవాలనుకున్నప్పుడు. నేను పీస్‌ఫుల్‌గా నా ఇంట్లో ఉన్న తర్వాత నేను ఆఫీస్ కాడికి పోండి. ఆడ ఆడ 1000 మందిని పెట్టి ఎవడొద్దంటుండు. నేను ఆఫీస్ కాడికైతే పోవాలి గానీ, నేను న్యూస్ అయితే చేసుకోవాలి గదా! నా గ్రీవెన్స్ అయితే ఉంటది గదా! పబ్లిక్ వస్తారు గదా! అది నా విధులను మీరెట్లా అడ్డుకుంటారు? నేను రిప్రజెంటేటివ్‌ని. ప్రజలు నా దగ్గరికొస్తారు. వాళ్ళని కలవాల్సిన బాధ్యత నాకుంది. దాన్ని మీరు అడ్డుకోవడం తప్పు గదా! ఒకటే పాయింట్ ఆఫ్ వ్యూ ఏందంటే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూలో ఒకవేళ ఏదైనా జరుగుతది సో, ఇబ్బంది మళ్ళా నా వల్ల ఎప్పుడు లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చిందో చెప్పండి. ప్రివెంటివ్‌గా గతంలో ఏమన్నా వచ్చిందా? అన్నా మీరు ఉండడం వల్ల కూడా మిమ్మల్ని చూసి ప్రొవోక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. నేనేమంటున్నాను, సో, ఆ ఉద్దేశంతోనే చెప్తున్నా. నేను ఆ తరహా ఆలోచించట్లేదు. ఆ తరహా లేదు. పోతే ఆ కుటుంబానికి ఏదో ఒకటి సాయం చేయాలనేటువంటిది అంతవరకే మేము మాట్లాడుతుంది. కానీ మేమేదో దాని ద్వారా చేయాలి, ఏదో చేయాలని ఇంటెన్షన్ మాకు ఆ రోజు లేదు, ఈ రోజు లేదు, ఏ రోజు లేదు. మన మనిషి ప్రాణం పోయింది. అదేదైనా చేయాలని మా కమిటీలో మాట్లాడుకున్నాం. అంతవరకే కానీ ఇంకొకటి కాదు. మేమేదో చేసి దాని ద్వారా ఎవరిని ఇబ్బంది పెట్టే ఇంటెన్షనే మాకు లేదు. మేము క్లియర్‌గా నేనిప్పుడు పోను. నేను 10 గంటల తర్వాత నేను పోవాలనుకున్నమాట వాస్తవం. నాలోపు నేను ఆఫీస్‌కి పోవాలి. నేను వర్క్స్ చేసుకోవాలి. మీరు ఆఫీస్ కాడ ఉండండి. నాకేం లేకపోతే నన్ను మీరే తీసుకుపోండి నా ఆఫీస్ కాడికి. నన్ను మీరే నా ఆఫీస్ కాడికి తీసుకెళ్ళండి. పిఎస్‌కి చూడండి. పిఎస్‌ఓ పిఎస్‌కెళ్ళి ప్రివెంటివ్ కస్టడీ అన్నా. ప్రివెంటివ్ అరెస్ట్ అనేది అది ఇప్పుడు నేనేమంటున్నా నేను నా ఆఫీస్ కాడికి పోవాలా? ఆఫీస్ కాడికి పోయినాక నువ్వు ఏడికి పోదామంటే ఆడికి పోదాం. కానీ నా వర్క్ అయితే చేసుకోవాలి కదా నేను. మీరు మాట్లాడండి అధికారులతోటి. సార్ ఆయన ఆఫీస్‌కి పోతా అంటుండు సార్. మరి ఆఫీస్ దాకా అలో చేయాలా అని చెప్పి అని అడగండి. మాట్లాడి చెప్పండి. నేను పోవాలనుకుంటే రాజుగారు నేను మీ బాస్ ఆదేశం మేరకు నడవను. నా ప్రజల ఆదేశం మేరకు నడుస్తా నేను. అమ్మ హ్మ్.
డిస్కస్ చేశారు. హ్మ్. వేరే డిస్కస్ చేశారు. ఇందులో